ఓ తెలియని ఒక డివినిటీ, ఒక దైవత్వం ఏంటో తెలియదు. చిన్న ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి ఆకులో కూడా దైవత్వం కనిపిస్తుంది. వచ్చే గాలి కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, ప్రతిది కూడా ఫ్రెష్గా ఎంతో దైవత్వం. గుడిలోకి వెళ్తున్నావా, పుణ్యక్షేత్రంలో వెళ్తున్నావా, పొద్దునేనండి. పొద్దునే కదా సాంబ్రాణి పొగ కూడా వచ్చి ఉండాలి అండి. సాంబ్రాణి పొగ కూడా ఉండాలి. అది ఇంకా రాలేదండి. 9ంటికండి, 9 ఆ ప్రాంతాల్లో అప్పుడు అయిపోయి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్తే మెట్ల పైన అలా నడుచుకుంటూ వెళ్తే ఓ రూమ్ అండి. ఓ రూమ్లోంచి లిటరల్గా అదేదో దగ మెరిచిపోతున్న ఓ లైట్. అలా వెళ్ళి అలా తొంగి చూశానండి. తొంగి చూస్తే కాషాయ వస్త్రాల్లో మహానుభావుడు అలా కూర్చున్నారు కింద. అలా కూర్చొని అలా చూసి రండి అని అన్నారు. ఆ రండి అనగానే అసలు అర్థం కాలేదు. అంటే పిచ్చి వచ్చేసింది, పిచ్చి. అసలు అలా వెళ్ళిపోయి ఆయన ముందు అలా కూర్చున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అన్నారు. అనగానే చిన్నపిల్లలు పాఠాలు అప్పగిస్తారు. మై నేమ్ ఇస్ తారక రామ్. తారక రామ్ అని ఎందుకు పెట్టారంటేనండి, నాయనమ్మ పేరుతో కూడా కలుస్తుందని బసవరామ తారకం నాయనమ్మ. సో బసవరామ తారకం. అలాగే పెద్దన్నయ్య పేరు కళ్యాణ్ రామ్, రెండో అన్నయ్య పేరు జానకి రామ్, రెండో అన్నయ్య పేరు కళ్యాణ్ రామ్, మూడో అతని పేరు తారక రామ్ అని. ఆయన ఎందుకంటే కొడుకులందరికీ కృష్ణ అని పెట్టారండి. మా నాన్న కొడుకులందరికీ రామ అని పెట్టారు. సో అలా చూశారు. అలా చూసి నాన్న హరి అన్నారు. అనగానే నాన్నగారు వచ్చారు. నాన్న రాగానే అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావు కింద. తారక రామారావు నా నాయన పేరుతో అమ్మ పేరుతో కలుస్తుందని, ప్లస్ ఇలా అంటే అబ్బాయి పేరు తారక రామారావు కింద మార్చండి అని అన్నారు. ఎందుకన్నారు కూడా తెలియదు. గుర్తుపెట్టి ఉంటాడు పోలికలు. నాకు అసలు ఏమీ తెలియదు. ఆయన మహామేధావి, అలా చూడగానే పరిగెట్టేస్తారు. తారక రామారావుగా మార్చాలి అని. ఇంకా అక్కడి నుంచి వదలలేదండి. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఆయనతో అనుబంధం. ఇంకా ఆ రోజు నుంచి మనిషి వదలలేదండి. పొద్దున్నే వెళ్ళిపోవడం. తాత అని పిలిచేవాళ్ళు. పొద్దున వెళ్ళగానే అసలు ఇంకా ఎంత అద్భుతంగా చూసుకునే వాళ్ళు అంటే అంత అద్భుతంగా, బంగారాన్ని చూసుకునేవాడు. ప్రెషస్ స్టోన్. మనం ఆయన మిగతా మనవాళ్ళతో పోలిస్తే అంటే మిగతా మనవాళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉండిందో తెలియదండి నాకు. బట్ పరిచయం మొదలైన తర్వాత అయితే కొంచెం ఖచ్చితంగా మనం తెలియదండి. అంటే నాకు తాతగారితో నేను కలిసినప్పుడు అంటే, తాతగారితో నేను గడిపిన ప్రతి క్షణం అండి మీ ఇద్దరే ఉన్నామండి. మూడో వ్యక్తి లేరు, ఎవరూ లేరు. అంటే నేను అదే ఆ అనుభూతి ఆయనతో పాటు ఎలా ఉండిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు, నేను తప్ప. ఆయనతో పాటు అదే మేమిద్దరమేనండి. బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్కి తీసుకెళ్లారు నన్నే భరతుడిగా వేషం వేయించారు ఆయన. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుంది. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతూ లోపలికి వెళ్ళి మేకప్ టెస్ట్ వేసుకోమని చెప్పి భరతుడు వేషం వేయించి, హిందీ వర్షన్ అందులో భరతుడిగా ఆయనే వేయించి నన్ను అరకు తీసుకెళ్లారు. ఆ రూమ్లో కూడా బెడ్ మీద ఆయన, పక్కన నేను. అంటే అదృష్టం. నేను ఈరోజు మేబీ ఇదంతా మేబీ ఆ అదృష్టం, అదంతా ఆ చలవ, ఆయన ఆశీర్వాదం, ఇవన్నీ కలిపి వచ్చింది ఈరోజు ఇదంతా. నథింగ్ ఎల్స్ ఫర్ దాట్. ఆయన ఇంకా అక్కడి నుంచి సంవత్సరం పాటు అంటే ఇంకా బంగారం. రోజు పొద్దునే 4ంటికి వెళ్ళడం, రోజు పొద్దున ఆయనతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆయనతోనే భోజనం చేయడం. ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తానో కూడా తెలియదు. ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు యాక్ట్ చేయాలని. ఏ మనవడికి దక్కింది నాకు దక్కింది అది. ఆయనతో పాటు యాక్ట్ చేసే అదృష్టం. ఆయనే డైరెక్టర్ పైగా ఆ సినిమాకి. హీ వాజ్ డైరెక్టింగ్ దట్ ఫిల్మ్ అండి, హిందీ వర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర. నాకంటే మా తాత హిందీ బాగా మాట్లాడతాడు, డబ్బింగ్ ఆయనతోనే చెప్పించండి అని చెప్పి ఆయన డబ్బింగ్ థియేటర్లు కూర్చొని నాతో డబ్బింగ్ చెప్పించారు ఆయన. ఎందుకో తెలియదు. రాత్రి అంటే నేను ఆయన ఇలాంటి గెటప్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కాదండి, వెజిటేరియన్. ఆయన 5:30కల్లా భోజనం అయిపోతుంది, 7ంటికల్లా పడుకుంటారు. నాకు నాన్ వెజ్. నాకేంటంటే నాన్నతో అలవాటు అయిపోయి రోజు నాన్ వెజ్ లేకుండా నాకు ముద్ద దిగదు ఇప్పటికే. నాకు నాన్ వెజిటేరియన్ లేకపోతే అసలు ముద్ద దిగదండి. నాకు పిచ్చిలాగా వచ్చేస్తుంది. 2 పూటలు కాదు, అంటే ఏదో పూట ఉండాలి. ఏదో ఓ పూట ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫామ్ అయినా అవ్వనివ్వండి. అది శాండ్విచ్ అవ్వచ్చు, అన్నంలో అవ్వచ్చు, రోటీతో అవ్వచ్చు, ఏదో ఫామ్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. సో అయితే నాకు నాన్ వెజిటేరియన్ క్యారేజ్. ఆయన 5:30కి వెజిటేరియన్ క్యారేజ్ తినేసి ఆయన పడుకునేవాళ్ళు. నేను ఆయన పక్కన అలా పడుకునేవాడిని. 8:30కి మళ్ళీ ఆ బాయ్ వచ్చి లేపేవాడు నాకు నాన్ వెజ్ భోజనం పెట్టడానికి. కానీ ఈయన పడుకోకుండా 8:30 వరకు అలా పడుకున్నట్టు అలా ఉండి 8:30కి లేపేవాళ్ళు అండి. తాత మీ భోజనం వచ్చింది. మళ్ళీ భోజనం చేస్తుంటే మళ్ళీ అలా లేచి ఉండేవాళ్ళు. పొద్దునే ఆయనకి మసాజ్కి ఒక వ్యక్తి వచ్చి, ఆయన పొద్దునే యోగా అదంతా అయిపోయిన తర్వాత మసాజ్ చేసే అతను వచ్చి ఆయనకి మసాజ్ చేసిన తర్వాత నన్ను తోమేవాడు పాపం. తోమిన తర్వాత లోపల తీసుకెళ్ళి మేగడేసి నాకు మేగడ అంటే పడదండి ఇప్పటికి. మేగడేసి స్నానం అలా నిల్చునే డోర్ దగ్గర. అసలు అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అది ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది ఆయనతో.